రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి జిల్లాలో ఇసుక అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలు, మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ సూచనల మేరకు జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధర నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఎటపాక మండలం గుండాల వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న డిపో 1లో 87,800 మెట్రిక్ టన్నులు, లోపల ఉన్న గుండాల 2 డిపోలో 79,026 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,66,826 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు ఈ ఇసుకను మెట్రిక్ టన్నుకు రూ. 300, రవాణా ఛార్జీగా మెట్రిక్ టన్నుకు కిలోమీటర్కు రూ. 5 చొప్పున చెల్లించి ఇసుక కొనుగోలు చేసుకోవచ్చన్నారు. అలాగే ఎటువంటి అవకతవకలు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా గిరిజన సంఘాల ద్వారా ఈ ఇసుక అమ్మకాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలా ఉంటే సోమవారం నుండి ప్రారంభమయ్యే ఈ విక్రయాల నేపథ్యంలో చింతూరు ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య ఇసుక డిపోలు గల గుండాల గ్రామంలో గిరిజన సొసైటీ సభ్యులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎటపాక తహసీల్దార్ శేఖర్, ఎంపీడీఓ మురళీకృష్ణ, ఎస్ఐ పార్థసారథి, ఐటీడీఏ ఏఓ పృథ్వీ, మైనింగ్, రెవెన్యూ, ఐటీడీఏ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.